ఉప ఎన్నికల జోరు కొనసాగుతోంది. ఏంటి ఇప్పుడు ఎక్కడ ఉప ఎన్నికలు ఉన్నాయని చూస్తున్నారా? కేవలం జూబ్లీ హిల్సే కాదు, జూబ్లీ హిల్స్తో కలిపి మరో 10 చోట్ల ఉప ఎన్నికలు నిర్వహించాలని ఒక ఆలోచన, అంటే ఉప ఎన్నికలు వస్తాయని ఒక ఆలోచన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తోంది. సో బీఆర్ఎస్ పార్టీ ఆలోచనలో ఇప్పుడు స్పీడ్ పెంచింది. తెలంగాణలో 10 చోట్ల ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి ఇప్పటికే అభ్యర్థులని ఇంటర్నల్గా కూడా ప్రకటించడం మొదలుపెట్టింది. సో ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి వారికి షాక్ ఇస్తూ కేటీఆర్ అడుగులు వేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయనేటువంటి ఆలోచనతో అంతా సర్వం సిద్ధం చేసుకుంటున్నారు బీఆర్ఎస్. ఇప్పటి నుంచే అభ్యర్థులని ఖరారు చేసినట్టు తెలుస్తోంది గులాబీ బాస్. 10 స్థానాల్లో ఇంటర్నల్గా అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. స్టేషన్ గన్పూర్ నుంచి రాజయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తే, షేర్లింగంపల్లి నుంచి ఇటు షంబీపూర్ రాజు కేటీఆర్ ముఖ్య అనుచరుడు షంబీపూర్ రాజుకి టికెట్ ని కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక రాజేంద్ర నగర్ లో పటోళ్ల కార్తిక్ రెడ్డి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. సో అటువైపుగా ఇటు ఖైరతాబాద్ లో కూడా పలువురు పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. ఖైరతాబాద్ లో దసోజు శ్రావణ్, ఇంక ఇతరత్ర పేర్లు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. సో దమ్ముంటే మీరంతా పదవికి రాజీనామా చేయాలంటూ కూడా అరకపూడి గాంధీకి ఇటు షంబీపూర్ రాజు సవాల్ చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో రేవంత్ కేసీఆర్ ప్రజలు డిసైడ్ చేస్తారంటూ వాళ్ళంతా ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు.